మిట్టల్ని ఎంకరేజ్ చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి నిజంగా సిగ్గుచేటు. ఏం మారిందండి కాంగ్రెస్ వచ్చినాక? ఏం మారలేదు. తమ్ములేసి నేను అడుగుతున్నా, రేవంత్ రెడ్డి గారు చప్పుడు చేయరే? గిరిజన రైతులు అక్కడ ధర్నాకి ఆమరణ నిరాహార దీక్ష కూర్చుంటే వాళ్ళ మీద కేసులు పెట్టి కోర్టు హాలిడేస్, సంక్రాంతి హాలిడేస్, కోర్టు హాలిడేస్ అని తెలిసి పొద్దున పోలీస్ స్టేషన్కి తీసుకుపోయి, రాత్రి పోలీస్ స్టేషన్కి తీసుకుపోయి వాళ్ళని నిర్దాక్షిణ్యంగా అరెస్టులు చేసి మీ 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 పెత్తనం కోసం, మీ పెత్తందారుల కోసం, మీ ల్యాండ్ బ్యాక్ కోసం, అపర్ణ కన్స్ట్రక్షన్స్ కోసం రైతులను ఆగం పట్టిస్తున్నందుకు సిగ్గు లేదని అడుగుతా ఉన్నా. దీంట్లో రేవంత్ రెడ్డి గారు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, నవీన్ మిట్టల్ చేసే స్కామ్ లో రేవంత్ రెడ్డి, అనుముల రేవంత్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు ఎందుకు మాట్లాడరు? దీంట్లో మీకు కూడా ఫండింగ్ పంపించినరా? మీకు కూడా పైసలు ఇచ్చినరా? ఎందుకు రఘునందన్ రావు లాంటి వాళ్ళు కూడా, వకీల్ సాబ్ లాంటి వాళ్ళు కూడా నవీన్ మిట్టల్ పేరు తీయట్లే? ఐఏఎస్ ఆఫీసర్ లేకుండా, ఐఏఎస్ నవీన్ మిట్టల్ థంబ్ వేయకుండా, నవీన్ మిట్టల్ డిజిటలైజ్ చేయాలంటే ఎవ్వరికీ తెలియకుండా నవీన్ మిట్టల్ ఒక్కడికే సాధ్యం. తెలంగాణ ప్రజలారా, నవీన్ మిట్టల్కి ఒక్కడికే సాధ్యం. మరి అటువంటి నవీన్ మిట్టల్ థంబ్ వేయకుండా ఎట్లా అపర్ణ కన్స్ట్రక్షన్స్ కి గిరిజన రైతుల భూములు పోయినాయి? ఈ విషయాన్ని ఎందుకండి ఎవడు మాట్లాడు? ఈ విషయాన్ని ఎందుకు మాట్లాడేవాడు? ఎందుకు మాట్లాడు? నేను అడుగుతున్నా, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరు? రేవంత్ రెడ్డి గారు. హోంమంత్రి ఎవరు? రేవంత్ రెడ్డి గారు. విద్యాశాఖ మంత్రి ఎవరు? రేవంత్ రెడ్డి గారు. సోషల్ వెల్ఫేర్ ఎవరు? రేవంత్ రెడ్డి గారు. అన్ని రేవంత్ రెడ్డే. ఇప్పుడు గిరిజన రైతులను అడ్డమైన కేసులు పెట్టి మీరు బొక్కలేస్తున్నారు కదా. హోంమంత్రికి అంటే రేవంత్ రెడ్డి గారి నాలెడ్జ్లో లేకుండానే రైతులు అరెస్ట్ అవుతున్నారా? వాళ్ళ భూముల్లోకి వాళ్ళని రోడ్డు మీదకి ఇడ్చి మళ్ళీ మీరు వాళ్ళనే తీసుకపోయి, అమాయకులను తీసుకపోయి అరెస్ట్ చేయడానికి కొంచెమన్నా ఇంకిత జ్ఞానం ఉండక్కర్లే? కొంచెమన్నా మానవత్వం ఉండక్కర్లే? చెప్పండి సమాధానం. ఎందుకు భయపడుతున్నావు రేవంత్ అన్న? నువ్వు ఆర్టీఐ యాక్ట్ వేసి ఇదే నవీన్ మిట్టల్ని నువ్వు బ్లాక్మెయిల్ చేసినావు. నవీన్ మిట్టల్ ఆస్తులేందో రేవంత్ రెడ్డి గారికి తెలియదా? ఇదే నవీన్ మిట్టల్ మీద ఆర్టీఐ యాక్ట్ వేసి నవీన్ మిట్టల్ దగ్గర బ్లాక్మెయిల్ చేసి రేవంత్ రెడ్డి పైసలు గుంజలేదా? పిసిసి అధ్యక్షుడు ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీ దగ్గర పైసలు గుంజలేదా? బీజేపీ వాళ్ళు గుంజలేదా? ఎవరు తీసుకోలే? అందరు పంచుకున్నారు కదా. మధ్యలో జనాలు అమాయకులు, మధ్యలో ప్రజలు పిచ్చోళ్ళు, మీ కార్యకర్తలు పిచ్చోళ్ళు, మీకోసం కొట్టుకుంటారు. మీరేమో పొద్దున తిట్టుకోండి, రాత్రి పూట హామీ తుమి అనుకోని పెగ్గులు కలుపుకొని ముగ్గులు వేసుకుంటా కూర్చోండి. ఇదే కదా తెలంగాణ పాలిటిక్స్ నడుస్తుంది. నేను అడుగుతా ఉన్నా, ఇప్పుడు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అనే వ్యక్తి నవీన్ మిట్టల్ తంబు వేయకుండా ఎట్లా అపర్ణ కన్స్ట్రక్షన్స్కి మారింది? రెవెన్యూ మంత్రికి తెలియకుండా ఎట్లా జరిగింది? ఇదంతా ఎవడు చేసిండు? అంటే ఇక్కడ ఏమర్థమవుతుంది? ఇంత పెద్దగా జరుగుతుంటే కూడా రేవంత్ రెడ్డి గారికి చీమ కుట్టినట్టు కూడా లేదు, ఒక ఈగ ఇట్లా పోయినట్టు కూడా లేదు. అంటే రేవంత్ రెడ్డి కూడా డబ్బులు తినడా దీంట్లో? రేవంత్ రెడ్డి షేర్ కూడా రేవంత్ రెడ్డికి వెళ్ళిపోయిందా? ఫైమ్ కురేషికి వెళ్ళిపోయిందా? రేవంత్ రెడ్డి అన్నదమ్ములకు వెళ్ళిపోయిందా? జిల్లా మంత్రులు కొండా సురేఖ, దామోదర్ రాజనరసింహకి దీనికి సంబంధం లేదా? ఎవడు ఏం పట్టించుకోలేంది మీరు?